హలో, దేశీ గులాబీలను యూజ్ చేసి మనం లిప్ క్రీమ్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఇప్పుడు గులాబీలను తీసుకుని వాష్ చేసుకుని ఆరబెట్టుకోవాలి. ఇప్పుడు ఇందు నుంచి మనం రెక్కలన్నీ వేరు చేసుకోవాలి. ఇక్కడ దేశీ గులాబీలు అయితే హైబ్రిడ్ గులాబీస్ కంటే రిజల్ట్ ఉంటుంది. ఇదిగోండి, ఇలా మొత్తం రెక్కలన్నీ వేరు చేసుకుని మనకి ఎంతైతే లిప్ బామ్ తయారు చేసుకోవాలనుకుంటామో అన్ని మాత్రమే మిక్స్ చేసుకోవచ్చు. మిగతావి పౌడర్ కోసం ఆరబెట్టుకోవాలి. కొంతమందికి లిప్స్ బాగా పగులుతుంటాయి. వింటర్ సీజను ఈ టైంలో సైడ్స్ కూడా లిప్ చివర్లో పెయిన్ వస్తుంటుంది కిడ్స్కి. అది ఈ లిప్ క్రీమ్స్ ఎవరైనా యూస్ చేసుకోవచ్చు, ఏ ఏజ్ వాళ్ళైనా, ఎలాంటి ప్రాబ్లం ఉండదు. ఇప్పుడు నేను కొంచెమే తయారు చేసుకుంటున్నాను కాబట్టి కొన్ని రెక్కలు తీసుకున్నాను. ఇక్కడ కోకోనట్ ఆయిల్ యాడ్ చేసుకున్నాను. ఈ కోకోనట్ ఆయిల్ మంచి మాయిశ్చరైజర్గా యూజ్ అవుతుంది కాబట్టి ఇప్పుడు మిక్సీ చేసుకుని ఈ పేస్ట్ని అంతా ఫిల్టర్ చేసుకోవాలి. ఒక చిన్న లిప్ బామ్ ఉండే బాటిల్కి మాత్రమే తయారు చేసుకుంటున్నాను కాబట్టి ఇక్కడ కొంచెమే తీసుకున్నాను. కొంతమంది బయట యూజ్ చేయడానికి అంతగా ఇష్టపడరు. అలాంటి వాళ్ళు ఇలా ఇంట్లోనే ఇలాంటి చిన్న చిన్న క్రీమ్స్ అది ప్రిపేర్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు. చూడండి, ఇలా మనం ఎంత తీసుకున్నామో దానికి కొద్దిగా వ్యాజ్లిన్ యాడ్ చేసుకోవాలి. ఇలా బాండీలో వాటర్ తీసుకొని ఆ వాటర్ వేడెక్కాక ఈ బౌల్ అందులో ఉంచి మెల్ట్ చేసుకోవాలి. వ్యాజ్లిన్ అంతా మెల్ట్ అయ్యే వరకు. చూడండి, ఇలా ఒక 10 to 15 minutes వరకు ఇది బాయిల్ చేసుకోవాలి. కొద్దిగా దగ్గరకు పడ్డది అనిపించినప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని కొద్దిగా చల్లారిన తర్వాత ఇలా చిన్న లిప్ బామ్ డబ్బా తీసుకుని అందులో ఇది నింపుకుని 2 hours వరకు లిప్ బామ్ డబ్బాలు ఫ్రీజర్లో పెట్టుకోవాలి. టూ అవర్స్ తర్వాత మనకు ఇలా ఫామ్ అవుతుంది. ఇంకా లిప్ బామ్ తయారు కాలేదు. ఇలా ఒకసారి మంచిగా అంతా మిక్స్ చేసుకుని ఇంకోసారి ఫ్రీజర్లో ఉంచేయాలి. చూడండి, ఇలా అంతా నీట్గా సదురుకుని 2 hours తర్వాత ఇలా మనకు బామ్ అనేది తయారవుతుంది. దీన్ని టింట్గా కూడా యూస్ చేసుకోవచ్చు. ఇది ఇంతకు మించి కలర్ కనిపించదు. కలర్ కనిపించిందంటే దాంట్లో ఏదో కెమికల్ యూస్ చేసినట్టు. రోజ్ పెటల్